దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 7వ అధ్యాయం చదువుకుందామండి. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తివనియు చెప్పుము. అవి నీవు జారా స్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోపడకుండాను నిన్ను కాపాడును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థించుచుండగా నాయన, ఈ ప్రార్థన ప్రతి యవ్వన బిడ్డకు అందటానికి సహాయం దయచేయండి తండ్రి. యవనేచ్ఛల నుండి ప్రభ బిడ్డలను దూరపరచండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి నీ యందు భయము భక్తి కలిగి జీవించే హృదయము ప్రతి యవ్వన బిడ్డకు దయచేయనని, ఈ లోకంలో జ్ఞానము కలిగి ఏ విధంగా బ్రతకాలి వారికి నేర్పించి, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి దాంపత్య జీవితాలు, వారు చేసుకునే పని పాటలు మెండైన దీవెనల ఆశీర్వాదంతో నింపండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ముఖ్యంగా ప్రభా, రక్షణ, మారు మనసు, ప్రార్థన జీవితం, నిన్ను కలిగి ఉండే జీవితము ప్రతి యవ్వన బిడ్డకు దయచేసి యవ్వన కాలంలో ప్రభా నీ కాడి మోసే బిడ్డలుగా ప్రభా నీ కాడి కిందకు ప్రతి యవ్వన బిడ్డను చేర్చుకోనండి నాయన. మరి బిడ్డలు వాహనాలపై తిరిగి ఉంటుండగా వాహనాల చుట్టూ, బిడ్డల చుట్టూ మీ అగ్ని కవచం ఉంచి నీ కాపుదల ప్రతి యవ్వన బిడ్డకు దయచేసి నా భారతదేశ యవ్వన బిడ్డలందరినీ ఉన్నత శిఖరాలను అధిరోహింపజేయండి ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మా దేశ యవ్వన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.